అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులపైన కోట్లాది మంది మనోభావాలు గాయపడినటువంటి అంశాలపైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపచారం చేశారన్నటువంటి ఒక భావన కోట్లాది మంది హిందువుల్లో కలిగిన తరువాత జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా మొదటగా స్పందించి ఏ మత విశ్వాసాలకైనా ఇటువంటిది జరగడం బాధాకరం, దీంట్లో ఎవరి తప్పున్నా సరే ఆ భగవంతుడి పట్ల ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టి ప్రజలందరి తరపున ఆయన యొక్క భగవద్దీక్షను చేపడితే దానిపైన కొందరు వ్యక్తులు అవాకులు చవాకులు పేలడం, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, ఏదైతే 3వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన తరువాత చాలా మంది అప్పటి వరకు కలుగులో దాక్కున్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం। ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఏ సమస్య వచ్చినా, మన విజయవాడలో వరద సమస్య వస్తే ప్రకాష్ రాజ్ గారు ఎక్కడున్నారో తెలియదు, వైఎస్ షర్మిల గారు ఎక్కడున్నారో తెలియదు। ఈరోజు అనేక మంది పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసే నాయకులందరూ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారో తెలియదు। నిన్న వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు వ్యవహరించిన తీరును మాత్రమే చెప్పి ఏ మత విశ్వాసాలైనా సమానంగా చూడండి, హిందూ ధర్మం అంటే అలుసుగా చూడొద్దు అనేటువంటి విషయాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు। అయితే షర్మిల గారు దాంతో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వేషం మారింది, భాష మారింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। ఈరోజు వైఎస్ షర్మిల గారికి జనసేన పార్టీ తరఫున సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం, వారికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ। ఈరోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ వేషాలు వేయలేదు। ఈరోజు అధికారం కోసం తహతహలాడి అధికారం కోసం అరులు చాచేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు। ఈరోజు 164 సీట్లతో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఏ అంశం మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు। కానీ నిజాయితీగా నిబద్ధతగా కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వారే ముందుకొచ్చి ఎవరికి ఇటువంటి జరగకూడదని స్పందించడం జరిగింది। ఈరోజు షర్మిల గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక మతమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది। పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా సూటిగా చెప్పడం జరిగింది వారాహి డిక్లరేషన్ సభలో, ఏ ఒక్క మతానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం కాదు, అన్ని మతాల్ని గౌరవించడమే సనాతన ధర్మం చెప్పింది। ఈరోజు అన్ని మతాల్ని గౌరవిస్తూ మన మత విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం అన్నటువంటి విషయాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు। మరి ఈరోజు ఒక మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మాట్లాడేటువంటి షర్మిల గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఈరోజు ఏదైతే కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ కుటుంబాల్లో ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూడలేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। విజయవాడ వరద బాధితులకు సహాయం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చి అదేవిధంగా 4 కోట్ల రూపాయలని 400 పంచాయతీలకు ఇచ్చినప్పుడు ఆ పంచాయతీలో ఉన్నటువంటి వారి యొక్క కులాన్ని మతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూడలేదన్నటువంటి విషయాన్ని షర్మిల గారు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా మీరు డిప్యూటీ సీఎంగా ఏ విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడతారని షర్మిల గారు మాట్లాడడం జరిగింది। పవన్ కళ్యాణ్ గారు సభను ప్రారంభించేటప్పుడే సూటిగా చెప్పడం జరిగింది, నేను ఇక్కడికి డిప్యూటీ సీఎంగా రాలేదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాలేదు, ఒక హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి సగటు వ్యక్తిగా, సగటు భారతీయుడిగా వచ్చి జరిగినటువంటి విషయం పైన మాత్రమే నా ఆవేదన వెళ్ళగక్కుతున్నాను అన్నటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। కాబట్టి అదేవిధంగా వారు చెప్తా ఉన్నారు, ఒక మతానికి చెందినటువంటి వేషం అనేటువంటి పదం ఏదైతే షర్మిల గారు వాడారో దాన్ని తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున। ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేపట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలన్నటువంటి ఉద్దేశంతో వారు ప్రాయశ్చిత్త దీక్షను చేపడితే దాన్ని వేషం అనే పదజాలాన్ని ఉపయోగించడం అనేది హిందువుల యొక్క మనోభావాన్ని గాయపరచడమే। ఏ మత విశ్వాసాలైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని షర్మిల గారికి హెతువు పలుకుతా ఉన్నాం। అదేవిధంగా ఇతర మతాలకి అభద్రతా భావం కలుగుతుంది, మీరు ఒక మతం గురించి మాట్లాడితే అన్నారు,
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత స్పష్టంగా ఎవరు కూడా ఇతరుల మత విశ్వాసాలను గౌరవించే విధంగా ఈ రోజు వరకు దేశంలో ఏ నాయకుడు కూడా మాట్లాడాలి. ప్రతి ఒక్క మత విశ్వాసాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పారే కానీ ఏ ఒక్క మత విశ్వాసాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కానీ ఇంకా ఆయన ఇతర మతాలని సనాతన ధర్మంలో పాటించే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఇతర మతాల్లో ఉన్నటువంటి ఐక్యత ప్రతి ఒక్కరిలో కూడా ఆదర్శంగా రావాలి అని చెప్పి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. అదేవిధంగా షర్మిల గారు ఇంకొక అడుగు ముందుకేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ కాదేమో అని మాకు అనిపిస్తూ ఉంది, రైటిస్ట్ వింగ్ ఐడియాలజీని ఫాలో అవుతుంది అని మాట్లాడటం జరిగింది. ఈరోజు మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు చెప్పారు, నాది రైటిస్ట్ వింగ్ ఐడియాలజీ కాదు, లెఫ్టిస్ట్ వింగ్ ఐడియాలజీ కాదు, ఈ రెండింటికి మధ్య మార్గంలో ఉన్నటువంటి మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నా యొక్క ఐడియాలజీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సందర్భంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది మానవతావాదం, ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది అభ్యుదయవాదం. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే మాత్రం ఈరోజు మతత్వం అయిపోతుందా అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తాము. అదేవిధంగా షర్మిల గారు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆర్ఎస్ఎస్కి జనసేన పార్టీ అనేది ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉందా అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ ఏ సంస్థకో ఏ వ్యక్తులకో ఎవరికి కూడా ఏజెంట్ కాదు, ప్రజలకు మాత్రమే పనిచేసేటువంటి సేవకులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ప్రశంసలు వస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంటే దాన్ని చూసి అక్కసు వెళ్ళగక్కలేక ఈరోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు, అధికారం చేపట్టిన తర్వాత బాధ్యతతో మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రాహుల్ గాంధీ గారి లాగా అధికారం కోసం అరులు చేస్తూ అమేథీ నుంచి కింద సౌత్లో ఉన్నటువంటి వయనాడికి పారిపోయి అయితే మేము రాలేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం, ఇక్కడ రాజకీయాల్లో గెలిచినా ఓడినా నిలబడ్డామన్నటువంటి విషయాన్ని షర్మిల గారు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఎవరిని తక్కువ చేయలేదు, అన్ని మత విశ్వాసాలని గౌరవిస్తూ తాను పాటించేటువంటి సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి ఒక గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు జనసేన పార్టీ శ్రేణులు గర్వపడతా ఉన్నాయి. జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు ఉత్సాహంగా ఇటువంటి నాయకులు దేశంలోనే ఎవరికి లేరు అన్నటువంటి భావనతో ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ముందుకు వెళ్ళి ప్రజలకు మేలు చేసేదానికి మాత్రమే పనిచేస్తాం తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఇటువంటి అవాకులు చవాకులు పేలడం మంచి పద్ధతి కాదు అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ గారు కూడా పంగనామాలు పెట్టుకున్నారు కొత్త భక్తులు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు నాస్తికత్వాన్ని అనుసరిస్తే నాస్తికత్వాన్ని అనుసరించినది మీ వ్యక్తిగతం, మీరు కేవలం సనాతన ధర్మం పైన మాత్రమే మాట్లాడటం అనేది ఎంతవరకు మంచి పద్ధతి కాదు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాత్రం దానిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రకాష్ రాజ్ గారికి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.